హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఇది వచ్చేసి యాక్సెస్ పాయింట్ అనమాట. నెట్గేర్కి సంబంధించింది. మోడల్ నెంబర్ వచ్చేసి WAC510 మోడల్. సో ఇది కంప్లీట్గా వైఫై 6 బేస్డ్ అనమాట, న్యూ మోడల్. సో మనకి ఇట్లా ఎల్ఈడీస్ అనే ఇండికేషన్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి వాల్ మౌంట్ అనమాట. సో ఇది స్క్రూస్ అనమాట, వాల్ మౌంట్కి ఫిక్స్ చేసుకోవడానికి స్క్రూస్, దానికి గట్టి సహాన్ని ఇచ్చారు. సో ఇది వచ్చేసి వాల్ మౌంట్ చాలా అంటే సింపుల్గా అండ్ స్టాండర్డ్గా మంచిగా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వాల్ మౌంట్ వాల్కి ఫిక్స్ చేసిన తర్వాత యాక్సెస్ పాయింట్ పెట్టడానికి పాయింట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ క్లిప్ ఉంది కదా, యాక్సెస్ పాయింట్ ఒకవేళ మనం రిమూవ్ చేయాలంటే ఆ క్లిప్ని జస్ట్ అలా పైకి ప్రెస్ చేస్తే వాల్ మౌంట్ అనేది మనకు కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా బాక్స్లో అయితే యాక్సెసరీస్ ఏం లేవు. సో ఇక్కడ కింద పడేస్తున్నాం చూడండి. సో ఇక్కడ 2 యాక్సెస్ పాయింట్లు పెడుతున్నాం కంప్లీట్గా. ఇది వచ్చేసి దాని మాన్యువల్స్ అనమాట. సో ఇక్కడ చాలా మాన్యువల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా మాన్యువల్ వస్తే చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్ ఏముంటే కనుక ఐపీ స్కానర్ యూజ్ చేసి ఐపీ స్కాన్ చేసుకోవచ్చు. సో మనము ఇక్కడ సీలింగ్లో ఈ పార్ట్కి అంటే ఈ షీట్లో మనము యాక్సెస్ పాయింట్ అనేది ఫిక్స్ చేస్తున్నాము. సో అట్లా కేబుల్ మీదకి వెళ్ళి అట్లా కెమెరా మీదకి వెళ్ళి కేబుల్ అనేది సర్వర్ వరకు వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ పీవై స్విచ్ని కనెక్ట్ చేస్తాము. ఇది పీవై స్విచ్ వచ్చేసి మనకు గిగా పీవై పోర్ట్ అనమాట. 4+1 అనమాట. 4 ఒక అప్లింక్ ఉంటుంది, 4 ల్యాండ్ పోర్ట్స్ ఉంటాయి అనమాట. దాని నుంచి వాడుకోవచ్చు. సో దీని మోడల్ నెంబర్ వచ్చి చూస్తే కనుక మనకు ఇది వచ్చేసి TLSG105P అని చెప్పేసి ఉంది, పవర్ అనమాట. సో ఇది చాలా బాగా వస్తుంది. ఎక్స్టెండ్ మోడల్స్ అవి కూడా ఉన్నాయి మీకు. దీని బ్యాక్ సైడ్లో చూస్తే మీకు 2 బటన్స్ ఉంటాయి. ఒకటి రికవరీ మోడ్ ఉంది, ఒకటి ఎక్స్టెండ్ మోడ్ అనమాట. అంటే 1-2 పోర్ట్ మనం లాంగ్ రేంజ్లో పెట్టుకొని దాన్ని ఆన్ చేసుకుంటే ఎక్కువ లాంగ్ వెళ్తుంది. ఈ రికవరీ అనేది ఆప్షన్ నాకు కూడా అంత ఐడియా లేదు. సో తర్వాత పవర్ అడాప్టర్ అనమాట. ఫ్రెండ్స్, ఇది ఇన్స్టలేషన్ ఫుల్ వీడియో కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.